సో రాహుల్ గాంధీ వర్సెస్ ఈసీ వర్సెస్ నరేంద్ర మోడీ విధంగా ఇష్యూలు జరుగుతూ ఉన్నాయి. సో మరి రాహుల్ గాంధీ ఆయన భావి భారత ఏమంటాం మనం ప్రధానమంత్రికి పోటీ చేయ అర్హతతో మాట్లాడుతున్నాడా, లేదా ఒక ఇక ప్రతిపక్షంతోనే ఈ జీవితాన్ని గడపాలన్న విధంగా మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రభుత్వ విధానాలని ఎండగట్టడం మానేసి ఒకే కాన్స్పిరసీ తీసుకొని, ఒక కాన్స్పిరసీ తర్వాత ఒకటి తీసుకొని అది కాన్స్పిరసీ అని చెప్తాడు. అంటే ఈయనకి కాన్స్పిరసీ అది ప్రభుత్వ విధానంలో చాలా స్పష్టంగా కలుస్తుంది. ఇంత పెద్ద దేశంలో ఒక కుట్ర ప్రజలకు వ్యతిరేకంగా చేయాలంటే చాలా కష్టమైన విషయం. అది ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. కానీ రాహుల్ గాంధీకి అర్థం కాని విషయం ఏంటంటే ఆయన ఎంతసేపు ఆ నార్త్ ఇండియాలో ఒక రాష్ట్రంలోనో ఢిల్లీలో కూర్చొని మాట్లాడితేనే అదే దేశం అని అనుకుని ప్రవర్తిస్తుందా మనకు అర్థం కావట్లేదు. ఆయన ఏం చెప్తా ఉన్నాడు, ఇప్పుడు ఈసీ నరేంద్ర మోడీ కుమ్ముక్కై ఓట్ల చోరీ చేసిండ్రు, అలందులో అసలుకి చాలా పెద్ద భారీ ఎత్తున కుంభకోణం జరిగింది. కానీ ఈసీ చెప్తున్న ప్రకారం ఇప్పుడు 2023లో అలందులో గెలిచింది కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అంటే వీళ్ళే మరి ఓట్ల చోరీ చేసిర్రా అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఓట్ల చోరీ జరుగుంటే అలందులో కాంగ్రెస్ నాయకుడు ఎట్లా గెలుస్తారు అనేది ఆయనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన చెప్తున్న విధంగా ఇది చాలా పెద్ద నేరం ఈయన చేసిండు, మోడీ చేసిండు, ఈసీ ఇన్వాల్వ్ అయినట్టు. ఈసీ ఏం చెప్తా ఉంది అంటే అసలుకి రాహుల్ గాంధీ చెప్తున్నట్టు సాఫ్ట్వేర్ ద్వారా హ్యాక్ చేసేసుకొని ఓట్ల సంఖ్యని కానీ ఓటర్ల సంఖ్యను కానీ తీసేయటం కానీ కలపటం కానీ సాధ్యం కాదు. ఇది ప్రయత్నాలు చేసిండ్రు, కానీ అవి సాధ్యం కాదు అంటూ అది నిరూపితమైంది. మేము కూడా పోలీసులకు కంప్లైంట్ చేసినాం. అలాంటిది ఏమీ జరగలేదు. 2023లో కాంగ్రెస్ నాయకుడే గెలిచిండు, అంతకుముందు బీజేపీ ఉండే. సో మరి ఇప్పుడు ఏ విధంగా కాంగ్రెస్ నాయకుడు గెలిచిండో చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. కానీ దీనికి ఆన్సర్ రాహుల్ గాంధీ దగ్గర లేదు. కానీ ఓవరాల్ గా ఆయన చెప్తుంది ఎంతసేపు సాఫ్ట్వేర్ తో మార్చారు, దీన్ని సాఫ్ట్వేర్ తో మార్చారని మాత్రం అరుస్తా ఉన్నాడు. మరి ఓవరాల్ గా ఈయన ఏమని అర్థమవుతుంది అంటే సాఫ్ట్వేర్ అంటే అర్థం కావట్లేదా ఈయనకి, దాన్ని హ్యాక్ చేస్తారనే విషయం ఎలా చేస్తారనేది అర్థం కావట్లేదా అంటే ఈసీ మీద అనుమానం ఉందా? ఈసీని అనుమానించినప్పుడు ఇక దేశంలో ఎలక్షన్ అనేది మనం నమ్మే విధంగా ఉండదు. సో మరి ఈయన ఏమని చెప్తా ఉన్నాడు? సో ఆయనకి అర్థం కావట్లేదు. అసలు ఆయన చేసిన ఆరోపణకి బలం లేదు. ఆయనకు అర్థం కాని పరిస్థితుల్లో ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఈ దేశంలో ఉన్న అత్యున్నత వ్యవస్థ మనం నమ్మేది న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు, ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ కమిషన్. ఈ రెండింటిని ఇక నమ్మలేదు మనము అంటే రాజ్యాంగాన్ని నమ్మనట్టే అవుతుంది. ఇక రాజ్యాంగాన్ని నేను నమ్మను అంటే అసలు చేసే పని కూడా మనం ఏం లేదు. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని, ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు నమ్మి తీరాల్సిందే. ఇవి నమ్మనప్పుడు ఇక దేశంలో మనం ఫస్ట్ పౌరులుగా మనం నిలబడలేము. మన జీవితాన్ని ఇక్కడ సాగించాలంటే సాధ్యమయ్యే పని కాదు. అదేది అర్థం కాని స్థితిలో ఈయన అన్నిటిని విమర్శిస్తూ వెళ్తా ఉంటాడు. రాజ్యాంగాన్ని అవమానిస్తూ అంటాడు, ఈసీ అవమానిస్తుంది అంటాడు, సుప్రీంకోర్టు పట్టించుకోవట్లేదు అంటే ప్రతిదాన్ని విమర్శించే స్థాయికి రాహుల్ గాంధీ పోతే మరి దేశంలో దేన్ని నమ్ముకొని మనుషులు జీవించాలనో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఆయన ఇక్కడి మాట్లాడటానికి కారణమే రాజ్యాంగం. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ వల్ల ఏదైనా ఆయన మాట్లాడగలుగుతా ఉన్నాడు. కానీ ఆయనకు అది అర్థం కాకుండా ఏదో ఒకటి మాట్లాడి ఈరోజు సాఫ్ట్వేర్ తో ఓట్ల దొంగతనం జరిగింది, నరేంద్ర మోడీ ఈసీ కుమ్ముక్క చేస్తా ఉన్నారు, నేను హైడ్రోజన్ బాంబులు వేలుస్తాను, మీకు చూపిస్తాను, తోగపడాకులు పేలుస్తాను అని చెప్తా ఉన్నాడు. సో దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చేస్తున్న విధానాలలో తప్పులుంటే ఎత్తి చూపి ఆ విధంగా లాభం పొందే ప్రయత్నం చేసుకోవాలి, అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయాలి తప్పితే అవసరం లేని పనికిరాని చెత్త విషయాలన్నీ డిస్కస్ చేసుకుంటా ప్రజల లేదు అపోహలు క్రియేట్ చేసి దాని ద్వారా లబ్ధి పొందాలన్న ప్రయత్నం మాత్రం ఎప్పటికీ సాధ్యం కాదు. బలం ఇవ్వదు, అధికారం రాదు. అది ఆయన ఆలోచించుకుంటే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.